ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురికి ఎంత అన్యాయం జరిగిపోయింది దేవుడా. అవునమ్మా, ఏ బిడ్డకి జరగని అన్యాయం జరిగిపోయిందమ్మా. మీ అందరికీ ఇది పద్ధతేనా? ఆ రోజు ఇది కళ్ళు లేంది, భూమికి బరువు, మాకు బరువు, ఇది ఇంకా చావడం మేలని మేం మాట్లాడితే తను తీసుకొచ్చి న్యాయం చేస్తానన్నారు. ఇదేనా ఇదేనా మీరు చేసే న్యాయం? నా కూతుర్ని బలిపశువుని చేశారు. ఇప్పటిదాకా దీనికి కళ్ళే లేవనుకున్నాను, ఇప్పుడు దీనికి సొంతం అనుకున్నది ఏమీ లేదు. భగవంతుడా, మా చారు ఇప్పుడు ఎలా బతకాలి? మా ఆయన పోతే దీన్ని తీసుకెళ్లి తోడుగా పెట్టుకొని బతుకుదామనుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీన్ని ఇంటికి తీసుకెళ్లి నేనేం చేయాలి? ఇద్దరం కలిసి ఏ గంగలోనో దూకాలి. ఇక మాకు చావే చావే శరణ్యం. భగవంతుడా, ఎందుకక్క అలా మాట్లాడతావు? ఊరందరికీ న్యాయం చెప్పే బావగారు మన చారుకి మాత్రం అన్యాయం చేస్తారా? ఆ రోజు కూడా చారుకి న్యాయం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఒక అనర్థం అయితే జరిగిపోయింది. దీనికి బావగారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నువ్వు బాధపడకక్కా. మా అన్నయ్య గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా న్యాయమేంటో ధర్మమేంటో అన్నయ్యకి తెలుసు. మీరు చెప్పాల్సింది చెప్పి ఊరుకోండి. ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడకండి. మీరే చెప్పండి బావగారు. మనల్ని నమ్ముకుని మన ఇంటి పట్టున కళ్ళు లేకపోయినా సరే ఈ ఇంట్లోనే ఉంటుంది. అలాంటి ఆడపిల్లని ఈరోజు ఈ సీను ఇంత అఘాయిత్యం చేశాడు. ఇప్పుడు దీని బతికేం కావాలో చెప్పండి బావగారు. అవును పెద్దనాన్న, మీరు కనుక న్యాయం చేయకపోతే నాకు చావు తప్ప వేరే దారి లేదు. చచ్చిపోతాను. చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తన మన అనే తారతమ్యం లేకుండా అందరం బాగుండాలి అని కోరుకునే కుటుంబం ఇది. ఇక్కడ అశుభాలు మాట్లాడకండి. అలా అయితే మేం బాగుండాలని కోరుకొని మాకు న్యాయం చేయండి అమ్మా.